నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సినిమా కథను తలపించే ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. ఒక గ్యాంగ్స్టర్ ప్రధాన పాత్రలో ప్రేమ, ద్రోహం, మరణం పెనవేసుకున్న ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్యాంగ్ నాయకుడు, అతని భార్య, అదే గ్యాంగ్లో సభ్యుడైన ఒక వ్యక్తి. అనుకోని మలుపులతో ఈ త్రికోణ ప్రేమ కథ ఒక విషాద ముగింపుకు దారితీసింది. మరి పర్యవసానం ఏమైంది అంటే, నాగ్పూర్లోని ఒక పేరు మోసిన గ్యాంగ్లో సభ్యుడైన అర్షద్ టోపీకి తమ గ్యాంగ్ నాయకుడి భార్యతో రహస్యంగా ప్రేమాయణం సాగింది. ఈ విషయం మెల్లగా గ్యాంగ్లోని ఇతర సభ్యులకు కూడా తెలిసింది. ఈ రహస్య సంబంధం కొనసాగుతున్న తరుణంలోనే గ్యాంగ్ నాయకుడి భార్య అనుకోని పరిస్థితుల్లో మరణించింది. ఆమె మరణ వార్త గ్యాంగ్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పా గ్యాంగ్కు చెందిన 40 మంది సభ్యులు టోపీని ద్రోహిగా ప్రకటించి అతన్ని చంపడానికి సిద్ధమయ్యారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు అని, టోపీనే హత్య చేశాడు అని గ్యాంగ్ సభ్యులు బలంగా నమ్మారు. దీంతో టోపీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నాగ్పూర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే చూస్తాము అని, కానీ నిజ జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయని ఈ ఉదంతం రుజువు చేసింది. అర్షద్ టోపీ గ్యాంగ్స్టర్ భార్య ఒక బైక్ పై వెళుతూ ఉండగా వారి బైక్ ను ప్రమాదవశాత్తు ఒక జేసీబీ యంత్రం ఢీకొట్టింది అని నాగ్పూర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అర్షద్ టోపీకి స్వల్ప గాయాలు అయ్యాయి, కానీ మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల పెట్రోలింగ్ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు మహిళను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రి ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత ఆమెను కామటిలోని మరొక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా ఆమెను చేర్చుకోలేదు. చివరకు అర్షద్ టోపీ ఒక అంబులెన్స్ డ్రైవర్కు డబ్బులిచ్చాడు. అప్పుడే ఆ మహిళను నాగ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం ఆమె ఆసుపత్రిలో మరణించింది. ప్రభుత్వ ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్లో అర్షద్ టోపీ గాయపడిన మహిళతో కనిపించాడు. ఇప్పా గ్యాంగ్ అర్షద్ టోపీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. వారు టోపీని ఖతం చేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ భార్య హత్య ప్రమాదవశాత్తు జరిగింది కాదు అని, టోపీని హత్య చేశాడు అని గ్యాంగ్ భావిస్తోంది. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉంది అని భావించిన అర్షద్ టోపీ పార్టీలోని డీసీపీ కార్యాలయానికి రక్షణ కోసం చేరుకున్నాడు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని డీసీపీ అతడిని కోరాడి పోలీస్ స్టేషన్కు పంపారు. అక్కడ అతని వాంగ్మూలం నమోదు చేయబడింది అని డీసీపీ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో మహిళ మరణం ఒక ప్రమాదంలోనే జరిగింది అని పోలీసులు వెల్లడించారు. ఆమె హత్య చేయబడింది అనడానికి ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేవు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.